క్రీస్తునాదినందు ప్రియ సహోదరి సహోదరులారా, సర్వము సర్వోన్నతిని మహిమలో పునీత లయోలాపురి ఇన్యాస్ వారి ఆధ్యాత్మికమైనటువంటి అడుగుజాడల్లో మనమంతా కూడా ఈ ధ్యాన వడకంలో పాల్గొంటున్నాం. దైవ ప్రసన్నత కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండవ టాక్ అనగా ఈ రెండవ పాఠములో మనమంతా కూడా ఆయన ఎలాంటి త్యాగాలను చేసి క్రీస్తు ప్రభు అనుచరుడిగా మారాడు అన్నటువంటి విషయాలని కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. కావున ఈ రెండవ పాఠంలో ఈ రెండవ టాక్లో సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవాతి దేవుడు తన జీవితంలో ఆయన యొక్క ఆత్మ అభిషేకమును మనకు ప్రసాదించమని ఈ ధ్యాన గీతం ద్వారా ఆత్మదేవుని యొక్క సన్నిధిని వేడుకొందాం. సహోదరి సహోదరులారా, ఆత్మదేవుని చేత వినియోగించబడాలని, ఆత్మ సన్నిధి ద్వారా మనమంతా కూడా నిండుగా ఉండాలని నాడు మరియమాతపై ప్రేరేపించి దిగివచ్చినటువంటి ఆత్మదేవుడు, యోర్దాను నదిలో క్రీస్తు ప్రభుపై నిలిచినటువంటి ఆత్మదేవుడు, అపోస్తులపైకి దిగివచ్చినటువంటి ఆ దేవుని అగ్ని మనందరినీ కూడా ఈ పవిత్రమైనటువంటి ధ్యాన వరకంలో నడిపించలాగున ప్రార్థన చేద్దాం. కరిగించు పునరించు నిండించు నన్ను వినియోగించు, జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము. జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము. మరియా మాతను ప్రేరేపించి పావనాత్మ మాపై రమ్ము. జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము. జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము. యోర్దానులో ప్రభుపై నిలచిన పావురాత్మ మాపై రమ్ము. జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము. జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము. అపోస్తులపై వేంచేసిన దేవుని ఆజ్ఞ మాపై రమ్ము. జీవిత దేవుని దివ్యాత్మ నవనవ్యముగా దిగిరమ్ము. జీవిత దేవుని దివ్యాత్మ
మాకు జీవితంలో కావలసినటువంటి ఆత్మ ప్రేరణ ప్రసాదించమని, మీరు మాపైకి దిగి వచ్చినప్పుడు మరియ తల్లి ఏ విధంగానైతే స్పందించినదో, అపోస్తులు ఏ విధంగానైతే శక్తివంతులు అయ్యారో, యోర్దాను నదిలో మీపై దిగి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా పరిచర్యను మొదలుపెట్టి ఉన్నారో, అదేవిధంగా పునీత ఇన్యాస వారి అడుగుజాడల్లో మేమంతా కూడా నడుస్తూ ఉండగా మాకు కావలసిన బలమును శక్తిని ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా మీరంతా కూడా నేను ఇచ్చినటువంటి వాక్యమును ధ్యానం చేశారని ఆశిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు. లోకమంతటిని సంపాదించినట్లయినా ఆత్మను కోల్పోతే లాభం ఏమిటి? తన ప్రాణమును కాపాడుకోలేనటువంటి వాడు ఎంత సంపాదించినా వ్యర్థమే అన్నటువంటి వాక్యమును మీరంతా కూడా ధ్యానం చేశారని ఆశిస్తూ మనమంతా కూడా ఇప్పుడు వాక్య పఠనమును ధ్యానం చేయడానికి కొరింథీయులకు రాయబడినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయం నుండి 7వ వచనం నుండి 10వ వచనం వరకు వాక్యాలను చదువుకుందాం. నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారులు ప్రభువునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలయునని ప్రార్థించి తిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఈ 2వ భాగంలోనికి మనము ప్రవేశించబోతున్నాం. 2వ పాఠములో పునీతుడైనటువంటి పునీత ఇన్యాస్ వారు అడుగుజాడలో మనం నడవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఎలాంటి త్యాగాలు చేశాడు? ప్రియ సహోదరి సహోదరులారా, మన్రెస్ అనేటువంటి ఆ ప్రాంతంలో అతడు మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ అంటే దివ్యానుభూతులు ఆయన పొందాడు. దేవునితో సంగమం అవ్వడానికి ఆత్మీయమైనటువంటి అభిషేకమును నాడు ఆ గుహ వద్ద ఆయన పొందాడు. అది పొందిన తర్వాత అతను బయటికి వస్తున్నాడు. పునీతుడైనటువంటి ఇన్యాస్ వారు ఆయన 2 విషయాలను చేస్తున్నాడు. అప్పటికీ కూడా తన పైన విలువైన అత్యంత ఖరీదైనటువంటి వస్త్రాలు తనపై ఉన్నాయి. ఆ వస్త్రాలను అతడు అక్కడ ఉన్నటువంటి ఒక భిక్షగానికి వాటిని దానం చేస్తూ ఉన్నాడు. దానం చేసిన తర్వాత నాలో ఇప్పటి నుండి ఈ లోక వ్యామోహములకు ఎలాంటి తావు ఉండకూడదు, ఈ లోక ఆశలపైన ఎలాంటి ఆశ ఉండకూడదు, ఇది త్యజింపు జీవితానికి గుర్తుగా నాపై ఉన్నటువంటి ఈ విలువైనటువంటి వస్త్రాలని, ఖరీదైనటువంటి ఈ వస్త్రాలను నేను ఇతనికి దానం చేస్తున్నానని మొదటి క్రియను పునీతుడైనటువంటి ఇన్యాస్ వారు చేశారు. అటు తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక పొడవాటి నిలువు అంగీని అతను ధరిస్తూ ఉన్నాడు. పొడవాటి నిలువు అంగీని ధరించడం ద్వారా నేను ఇప్పటి నుండి ఒక నిరుపేదగా జీవించబోతున్నాను. నా గతములో అత్యంత విలువైనటువంటి భవనాలలో జీవించాను, అత్యంత విలువైనటువంటి వస్త్రాలను నేను ధరించాను, పేరు ప్రఖ్యాతులకు మారుపేరుగా నేను నిలిచాను. కానీ నేను ఇప్పుడు ఈ పొడవాటి నిలువు అంగీటిని ధరించడం ద్వారా, ఈ వస్త్రాలని త్యజించడం ద్వారా ఒక నిరుపేదగా నేను జీవించబోతూ ఉన్నాను అని ఆ మన్రెస్ అనేటువంటి ప్రాంతంలో నిర్జన ప్రదేశంలో ధ్యానం చేసిన తర్వాత ఆయన ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఆ ఆలోచన నుండి పుట్టినవే ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలు, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
మిస్టికల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఆత్మ ఆవేదన అని చెబుతారు, లేక దివ్యానుభూతి. ఎంత గొప్పగా అతనికి ఉపయోగపడిందంటే అక్కడే ట్రినిటీ, త్రిత్వమైనటువంటి దేవుడు ఏ విధంగా మనకు సహాయపడతాడు, దివ్య సప్రసాదంలో క్రీస్తు భగవానుడు ఏ విధంగా మనకు దర్శనమిస్తాడు, బైబిల్ గ్రంథ పారాయణం ద్వారా ఎలాంటి శక్తిని మహాశక్తిగా మనం మలుచుకోవచ్చు అన్నటువంటి విషయాలన్నీ కూడా అక్కడే అతను నేర్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఆయన ఆ మన్రెస్ అనేటువంటి ప్రాంతంలో ఈ దివ్యమైనటువంటి అనుభూతిని పొందిన తర్వాత అతడు తీర్థయాత్రను కొనసాగించిన తరువాత అతడు చెబుతున్నాడు, నేను ఒక గురువు కావాలి, నేను ఒక గురువు కావాలి. అంటే ఈ తీర్థయాత్ర మనం గమనించాం. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత మరియ తల్లి దర్శనం చేసుకున్నటువంటిది ఒక తీర్థయాత్రగా చూశామని మొదటి భాగంలో మొదటి టాక్లో మనం విన్నాం. అయితే ఆ తీర్థయాత్రలో నాకు ఏ విధంగా సహాయపడిందంటే, నాకు దైవ పిలుపు ఉంది అని సహాయపడింది. నన్ను దేవుడు పిలుస్తున్నాడు అని మాత్రమే నాకు సహాయపడింది. కానీ ఆ డిజర్న్మెంట్ అంటే నాలో ఉన్నటువంటి దైవం ఏమి కోరుకుంటున్నాడు, నా హృదయ వాంఛ ఏమిటి, నా జీవితం ద్వారా దేవుడు ఏమి సాధించుకోవాలి అని అనుకుంటున్నాడు అన్నటువంటిదే డిజర్న్మెంట్. అంటే మొదటి తీర్థయాత్ర ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ యాత్రలో, ఆ పిలిగ్రిమేజ్లో నాకు దైవ పిలుపు ఉందని గ్రహించాడు. కానీ ఈ మన్రెస్ అనేటువంటి ప్రాంతంలో స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి ఆయన రాసిన తర్వాత, మిస్టికల్ ఎక్స్పీరియన్స్ దివ్యానుభూతిని పొందిన తర్వాత మరొక యాత్రగా అతడు పరిగణిస్తున్నాడు. ఈ యాత్రలో ఈ యాత్ర ఎలాంటిదంటే జీవితాన్ని నడిపించేటువంటి యాత్రగా మారిపోతుంది. జీవితానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక క్రమశిక్షణను ఇచ్చేటువంటి యాత్రగా మారుతోంది. ఈ అభ్యాసాలు నన్ను మాత్రమే కాదు, నా ద్వారా ఎవరెవరైతే క్రీస్తుని తెలుసుకుంటున్నారో వారి జీవితాలలో కూడా పెను మార్పులను తీసుకొని వచ్చేటువంటి యాత్రగా అది ఉండబోతుంది అని ప్రియ సహోదరి సహోదరులారా, అతడు జెరూసలేంకి ప్రయాణం చేస్తున్నాడు. ఆ జెరూసలేం ప్రయాణంలోనే అతను గురువు కావాలనుకున్నాడు. ఆ గురువు అన్నటువంటి విషయానికి వచ్చేసరికి అతడు ప్యారిస్ నగరంలో గురు విద్యను అభ్యసించాడు, లాటిన్ భాషను నేర్చుకున్నాడు. తర్వాత మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం, ఫ్రాన్సిస్ జేవియర్ మరికొంతమందిని ఆయన ఏకం చేసి ఒక మఠముగా మారుస్తూ ఉన్నాడు. మఠముగా మార్చిన తర్వాత దానిని కంపెనీ ఆఫ్ జీసస్ అని చెప్పాడు. ద కంపెనీ ఆఫ్ జీసస్, దానిని మనం సొసైటీ ఆఫ్ జీసస్ అని ఇప్పుడు చెబుతున్నాం. అయితే ఈ సొసైటీ ఆఫ్ జీసస్ లేక కంపెనీ ఆఫ్ జీసస్, కంపానియన్ ఆఫ్ జీసస్ వేది ఎలా మాట్లాడుకున్నా అతడు ఆ క్రక్స్ నుండి ఇచ్చేటువంటి భావన ఏమిటంటే, ఈ సొసైటీ ఆఫ్ జీసస్లో ఉన్నటువంటి గురువులు లేకుంటే వారి యొక్క పరిచారకులంతా కూడా ఎలాంటి వారు అంటే దే ఆర్ హెల్పింగ్ సోల్స్ అని చెప్తున్నాడు. వారంతా కూడా సహాయం చేసేటువంటి ఆత్మలు లేకుంటే ఆదరించేటువంటి ఆత్మలు అన్నటువంటి నామకరణం చేసి హెల్పింగ్ సోల్స్ అని వీరందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఏకం చేసి మఠముగా మార్చి తర్వాత రోమ్ నగరంలో ఉన్నటువంటి పోపు గారికి తన యొక్క నివేదికను అందించి ఆ పేపర్ అప్రూవల్ తెచ్చుకొని ఒక న్యూ ఆర్డర్ని తయారు చేసి తర్వాత కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అంటే జేసభ గురువులకు కావలసినటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి చివరిగా ఆయన చెప్పినటువంటి మాట, సర్వము సర్వోన్నతుని మహిమ కోసం, సర్వము సర్వోన్నతుని మహిమ కొరకై, లేకుంటే మహిమలో మనము ఇదంతా కూడా చేయాలి, నేను చేస్తున్నాను అన్నటువంటి దివ్యమైనటువంటి సందేశంతో ఆయన ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రియ సహోదరి సహోదరులారా, మనము తెలుసుకోవాల్సినటువంటి లేకుంటే ఇంకొద్దిగా ధ్యానం చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, మొదటి హెల్పింగ్ సోల్స్ అంటే ఆదరించేటువంటి ఆత్మలు, సాయం చేసేటువంటి ఆత్మలు. మనం ఇప్పటి వరకు చాలాసార్లు విని ఉంటాం, సాయం చేసేటువంటి చేతులు మిన్న, ప్రార్థించేటువంటి పెదవుల కంటే సాయం చేసేటువంటి చేతులు మిన్న అని ఈ విషయాల్ని మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ నాకు కూడా మొదటిసారి హెల్పింగ్ సోల్స్ అంటే ఆదరించేటువంటి ఆత్మలు, సాయం చేసేటువంటి ఆత్మలే ఈ సొసైటీ ఆఫ్ జీసస్లో ఉన్నటువంటి గురువులు లేకుంటే ఇతరమైనటువంటి విషయాలు. కానీ నాకు ఎక్కడో సందేశం కలిగింది, ఏంటి హెల్పింగ్ సోల్స్ అని చెబుతున్నారు,
అంటే ఆదరించేత ఆత్మలు లేకుంటే సహాయం చేసేటువంటి ఆత్మలు అని చెబుతున్నారు. కానీ వీరి నిజ జీవితంలో ఇది ఎలా సాధ్యమవుతుంది? కేవలము ఒక బోధన ద్వారా, ఒక గురువు అన్నటువంటి వాడు ఒక బోధన చేస్తే సరిపోతుంది అన్నటువంటి నేపథ్యం నాడు. ఇప్పటికీ కూడా బహుశా మీలో కూడా చాలామంది అనుకుంటూ ఉండవచ్చు, లేకుంటే అదే తరహా ఆలోచన చేస్తూ ఉండవచ్చు. గురువు అన్నటువంటి వాడు ఒక పూజారిగా ఉంటే సరిపోతుంది, అడ్మినిస్ట్రేషన్లో అవసరం ఏంటి? ఇతర ప్యారిష్ అంటే విచారణ విషయాలలో అతనికి సంబంధం లేకుండా మేమే చేసుకోవచ్చు కదా అన్నటువంటి భావన ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనకు మీకు మధ్యలో మన రోమాపురిలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారు ఉన్నారు. వారు సెట్ చేస్తారు. అయితే ఈ యేసు సభ గురువుల కోసం ఆయన ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ హెల్పింగ్ సోల్స్, ఆదరించేటువంటి ఆత్మలు అన్నటువంటి దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలి, జస్టిఫై చేసుకోవాలి, ఆయన నిరూపించుకోవాలి. అప్పుడు ఏం చెబుతున్నాడంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాకు కలిగినటువంటి సందేహంలో భాగంగానే మొట్టమొదటిగా అతను ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్డర్లో ఎలాంటి రకమైనటువంటి పరిచర్యలు ఉంటాయి. నేను ఇప్పటికే చెప్పినటువంటి విధంగా గురువు వాక్యం చెప్పాలి, పూజలు చేయాలి, ఇంకందరితో అయిపోయింది, ఇంతకంటే మీరు ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భావన కలుగుతుంది. నాకు అదే సందేహంలో భాగంగానే నేను చూశాను. మరి ఈ ఒక్కటే అంటే ఒక పూజ చేయడం, ఒక ప్రసంగం చెప్పడంతోనే నేను ఆదరించేటువంటి ఆత్మ అయిపోతానా? విల్ ఐ బికమ్ అ హెల్పింగ్ హ్యాండ్, అంటే హెల్పింగ్ సోల్, నేను ఆదరించేటువంటి ఆత్మను లేకుంటే సాయం చేసేటువంటి ఆత్మను అయిపోతానా? అంతకు మించి నేను ఏదో చేయాలి, అంతకు మించినటువంటిది నేను చేస్తేనే ఐ విల్ బికమ్ హెల్పింగ్ సోల్, నేను ఆదరించేటువంటి ఆత్మను అవుతాను. లేకుంటే ఒక పూజతోనే, లేకుంటే ఒక వాక్యముతోనే నా జీవితానికి కావలసినటువంటి రక్షణ, నా జీవితానికి కావలసినటువంటి మోక్షము, దేవుని ముఖాముఖిగా చూసేటువంటి ఆ భాగ్యం అన్నీ కూడా కలుగుతూ ఉందంటే మమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వడు కూడా లేడు. కేవలం ఈ పూజ, ఈ దివ్యమైనటువంటి బోధన ద్వారా. ఇంతకు మించి ఏదో ఇతని దగ్గర ఉన్నది. పునీతుడైనటువంటి లయోలాపురి ఇన్యాస్ వారి జీవితంలో ఆ హెల్పింగ్ సోల్స్ అంటే మొట్టమొదటిగా ఆయన డివైడ్ చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి గురువులని 3 రకాలుగా అతను మలుస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేసినప్పుడే నీవు దివ్యమైనటువంటి ఆదరించేటువంటి ఆత్మవు అవుతావు, సాయం చేసేటువంటి ఆత్మవు అవుతావు. లేకుంటే ఒక పనిని, లేకుంటే ఒక రెస్పాన్సిబిలిటీని సవ్యంగా చేసినటువంటి ఒక సామాన్యమైనటువంటి వాడు అవుతావు తప్ప గురువుగా ఎక్కడా కూడా నీకు నిరూపించుకునేటువంటి అవకాశం లేదు అని చెబుతూనే ఆయన కొన్ని విషయాలను చెబుతున్నాడు. అందులో భాగంగా మొట్టమొదటి గమనించినట్లయితే టు ప్రీచ్ అండ్ క్యారీ ఆన్ ద కేర్ ఆఫ్ సోల్స్, అంటే ఆత్మలకు కావలసినటువంటి బోధన చేసేటువంటి వారు కొందరు. ఈ గురు జేసు సభ గురువులుగా వారు తన యొక్క ఆర్డర్లో ఉన్నటువంటి వారికి ఆయన చెబుతున్నటువంటిది ఏంటంటే బోధన పరిచర్య ద్వారా ఆత్మలను రక్షించవచ్చు. బోధనని బోధించడం ద్వారా ఒక ఆత్మ సరైనటువంటి స్థితిలో లేనప్పుడు, ఎందుకంటే గతంలో మనం చూసాం మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనంలో, ఇదిగో లోకమంతటిని సంపాదించి నీ ఆత్మను నీ కోల్పోతే లాభం ఏమిటి? ఆత్మకు సంబంధించిందే అతను కూడా మాట్లాడుతున్నాడు. ఒక ఆత్మను నీవు కాపాడాలంటే ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి బోధనని నీవు బోధించాలి, ప్రబోధించాలి, నివేదించాలి, వారిని అంగీకరించేటువంటి విధంగా చేయాలి. కాబట్టి బోధనకి ప్రాముఖ్యతను అతను ఇస్తూ ఉన్నాడు. బోధన ద్వారా ఎలాంటి ఆత్మ అయినా మారుతుంది. నా ఆత్మ కూడా మారింది కాబట్టే మీకు సైతం నేను దీనిని బోధిస్తున్నాను అని మొదటి విషయాన్ని అతడు చెబుతున్నాడు. రెండవదిగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గవర్నమెంట్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ టుడే అని చెప్తున్నాడు. అంటే మామూలుగా అయితే గురువులు అన్నటువంటి వారు మామూలుగా ఆ గురువు సంబంధించిన పనులే చేయాలి. కానీ ఈ యేసు సభ గురువులు అంతకు మించి వెళ్తారు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంటే పరిపాలనలో కూడా భాగం తీసుకోవాలి. కేవలము బోధ మాత్రమే కాదు, పరిపాలనలో సైతము కూడా నీవు భాగము తీసుకోవాలి. భాగం తీసుకొని ముందుకు సాగాలి. అవసరమైతే అక్కడ ఒకవేళ నీకు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో నీకు ఉద్యోగం ఉంది అంటే కనుక దాన్ని పొంది అక్కడ నీవు నవ సమాజ నిర్మాణాన్ని చేయాలి అని అతను చెబుతున్నాడు. అది రెండవ రకమైనటువంటి గురుత్వములో అతను ఇస్తున్నటువంటి విషయాలు. మూడవదిగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, టు బీ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు ద చైల్డ్ ఆఫ్ టుడే
అండ్ టు మేక్ దెమ్ అడల్ట్ ఆఫ్ టుమారో అని చెప్తాడు. అంటే ఈరోజు ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డవాన్ని నీవు రేపు ఒక ప్రథమ పౌరుడిగా లేకుంటే ఒక పౌరుడిగా మార్చాలి, ఒక యవ్వనస్తునిగా మార్చి సరైనటువంటి దిశానిర్దేశం చేసి సమాజంలోనికి నీవు వదలాలి. అప్పుడే నీ పరిపూర్ణమైనటువంటి ఆ హెల్పింగ్ సోల్ నువ్వు అవుతావు. అంటే అవసరానికి ఎక్కడ నీకు ఏ పొజిషన్ వచ్చినా తీసుకొని బోధిస్తూ తర్వాత ఇప్పుడు నీ చేతికి ఇవ్వబడినటువంటి వారిని మరో ప్రపంచానికి నాయకులను చేయడమే సరైనటువంటి గురుత్వము అని అతడు నిర్ధారణగా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు కూడా ఇవన్నీ విన్న తర్వాత మాకు సైతము కూడా ఇలాంటి భావనే వస్తుంది. కేవలము బోధించడము, పూజాబలను సమర్పించడంతోనే సరికావడం లేదు. అందుకే బహుశానేమో ఈ విచారణ సందర్శన, కుటుంబ సందర్శన అన్నటువంటిది గురువుకి చాలా అందజేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది. బహుశా కొన్ని కారణాల వల్ల, ఇప్పుడున్నటువంటి సెక్యులరిజం వల్ల మనము వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కావున ఆ ప్రదేశాలకి వెళ్ళలేనటువంటి స్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలా చేయలేము అన్నటువంటి దాన్ని సమర్థించుకోలేము. ఈ నేపథ్యం నుండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి దేవుడు పునీత ఇన్యాసు వారి అడుగుజాడల్లో ఈ విషయాన్ని చెబుతున్నాడు. కేవలం గురువులకు మాత్రమే కాదు, మీరు సైతం ఈ ధ్యానంలో పాల్గొంటున్నటువంటి మీరు, హౌ విల్ యూ రియల్లీ బికమ్ అ హెల్పింగ్ సోల్? నువ్వు ఎలా ఆత్మీయమైనటువంటి ఆత్మవి కాగలవు? అనుకుంటాం వేరే ఆత్మను జీవితానికి ఒక్క ఆత్మను కాపాడితే చాలు, ఒక్క ఆత్మను కాపాడితే చాలని. నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. మాకు స్పిరిచువల్ డైరెక్టర్ ఫాదర్ కేవి అబ్రహాం సలేషన్ పూనమలిలో, అదే చెన్నైలో చదివేటప్పుడు అతను చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్ళమన్న చోట నువ్వు వెళ్ళి తీరాలి. అక్కడ వెళ్ళిన తర్వాత నేను బహుశా ఒకసారి కూడా చెప్పినట్లుగా నాకు గుర్తుంది, నీకు ఇచ్చినటువంటి ఆ ట్రాన్స్ఫర్ని నీవు అంగీకరించాలి. యూ మే లైక్ ఆర్ యూ మే నాట్ లైక్, నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఆయన చెబుతున్నాడు, దేర్ మే బీ వన్ సోల్ వెయిటింగ్ ఫర్ యూ జస్ట్ టు బీ టచ్డ్ బై యూ అలోన్. అక్కడ నువ్వు వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో కొన్ని వందల మంది విచారణ ప్రజలు ఉండవచ్చు, కుటుంబాలు ఉండవచ్చు, కానీ దేర్ మే బీ జస్ట్ వన్ సోల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ టు బీ టచ్డ్ బై యూ అలోన్. నీ ఒక్కడి ప్రేరణ ద్వారా, నీ ఒక్కడి బోధన ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక్క ఆత్మ నీ కోసము, నీ స్పర్శ కోసం ఎదురు చూస్తుంది. అది బోధనా స్పర్శ కావచ్చు, లేకుంటే కుటుంబ సందర్శన అన్నటువంటి స్పర్శ కావచ్చు, సేవ అన్నటువంటి స్పర్శ కావచ్చు. నీవు వెళ్ళి తీరాలి ఆ ఒక్క ఆత్మ కోసం. ఐ రిపీట్, ఆ ఒక్క ఆత్మ కోసం నీ ట్రాన్స్ఫర్ని ఒబీడియన్స్ కింద, హ్యుమానిటీ కింద నీవు అంగీకరించి వెళ్ళాలి అని చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఒక్క ఆత్మ కోసం మనం వెళ్ళాలి. అది మాత్రమే కాదు, అదే స్పిరిచువల్ డైరెక్టర్ అబ్రహాం ఫాదర్ గారు ఇంకో మాట కూడా చెప్పాడు. హోమిలిటిక్స్ నేర్పిస్తూ ఒక బోధన చేసేటప్పుడు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది సరిగా వింటున్నారు, ఎంతమందికి ఇది గ్రహించగలుగుతున్నారు, ఎంతమంది మదిలోనికి ఇది వెళుతుంది అన్నటువంటిది అనవసరం, అక్కరలేనటువంటిది. నీవు బోధించు, ఒక్కడు నీవు చేసేటువంటి ఆ ప్రసంగము, ఆ బోధన విన్నా నీ ప్రసంగము వారిని చేరినట్టే. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ సర్మన్. ఒక్క ఆత్మ నీవు చెబుతున్నటువంటి ఈ బోధనను గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, వినగలిగితే, నీవు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు చెప్పినటువంటి ఆ పాఠం వారిని చేరుతుంది. కాబట్టి ప్రసంగిస్తూనే ఉండు, బోధిస్తూనే ఉండు, పరిచర్య చేస్తూనే ఉండు అని అతను బోధిస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితాలలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మల రక్షణ, నేను అదే చెప్తున్నా. హెల్పింగ్ సోల్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆదరించేటువంటి ఆత్మ. అంటే నా ఆత్మ కాదు అనుకుంటున్నాం, అదే ఇక్కడ మనము చేస్తున్నటువంటి చిన్న పొరపాటు. ఆదరించాలి, ఇతరమైనటువంటి ఆత్మలని మనం ఆదరించాలంటే నువ్వు ఆదరించడానికి వెళ్తూ ఉన్నావు, ఇతరులను కాపాడడానికి వెళ్తున్నావు. వాట్ అబౌట్ యువర్ ఓన్ పర్సనల్ సోల్? నీ ఆత్మను నీవు మొదటిగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అటు తర్వాతనే ఇతరుల ఆత్మలను రక్షించేటువంటి ప్రక్రియ మొదలు కావాలి, ప్రయాణము అలా మొదలు కావాలన్నటువంటి దానినే ఇక్కడ పునీతుడైనటువంటి లయోలా ఇన్యాసు వారు నేర్పుతున్నారు. కానీ నేటి ప్రపంచము ఏ విధంగా ఉన్నది? నేను బాగుపడ్డమేమో కానీ
ఇతరులను బాగు చేయడం కోసం ఫస్ట్ ఉంటాం. అంటే మొదటి అడుగు మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. పాఠం మనం నేర్చుకోం, కానీ పాఠాలు చెప్పడం మాత్రము మనకు చాలా హాయిగా ఉంటుంది. వినేవాడిని చూస్తే ఏమంటే సామెత ఉంది, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడికి వాళ్ళని చూస్తే లోకువ అన్నటువంటిది. ఇక్కడ ఆత్మ అన్నటువంటిది శరీరం కాదు, దేహం. అంటే ఈ దేహం అన్నటువంటిది శరీరము మరియు ఆత్మల కలయిక. శరీరం కోల్పోయినా పర్వాలేదు, ఆత్మను మాత్రము నువ్వు రక్షించుకోవాలి. కాబట్టి నిన్ను నీవు రక్షించుకుంటూ ఇతరుల ఆత్మను రక్షించేటువంటి ఆ హెల్పింగ్ సోల్గా నీవు మారాలి అని ఆయన బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రెండవ అంశంలో నేను ఏ విధంగా ఆదరించేటువంటి లేక సాయం చేసేటువంటి ఆత్మను అవుతున్నాను అంటే, ఇక్కడ ఏ విధంగా మనము మారడానికి అవకాశం ఉందంటే, ఆయన పునీతుడైనటువంటి ఇన్యాస్ వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే త్రూ ద ఎడ్యుకేషన్ అని చెప్తాడు. విద్యతో చైతన్యం అన్నటువంటి ఒక దానిని ఆయన ఎన్నుకున్నాడు. విద్యతో చైతన్యం, బోధనతో చైతన్యం, బాధ్యతతో చైతన్యం తీసుకొని వచ్చేటువంటి వాడుగా మారాలి అంటున్నాడు. మనము కూడా వ్యక్తిగతంగా మీరు సైతం ఇన్యాస్ వారి అడుగు జాడల్లో ప్రయాణించాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి మీరు విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు, మీలో విద్యను అభ్యసించిన వారు, అభ్యసిస్తున్నటువంటి వారు, విద్యను నేర్పించేటువంటి వారు, బోధకులు ఎంతోమంది ఉన్నాం. కానీ ఆ విద్య ద్వారా ఎంతమందికి చైతన్యాన్ని తీసుకురావడానికి కేవలం జీతాల కోసం మనం పని చేస్తున్నామా? కేవలము జీతభత్యాల కోసము మనము జీవిస్తున్నామా? ఎన్ని చిన్నారి ఆత్మలని ఒక అడల్ట్ గుడ్డుకు మార్చేటువంటి క్రమంలో, సరైనటువంటి దిశలో ఆ దిశా నిర్దేశం చేసేటువంటి ప్రక్రియలో ఎంత చైతన్యము తీసుకొని రాగలిగాము అన్నటువంటిదే ఈ రెండవ భాగంలో మౌలికమైనటువంటి ప్రశ్న, లేకుంటే చర్చ. విద్య ద్వారా చైతన్యం అని ఆయన అంటున్నాడు. మరి మనం విద్యావంతులముగా ఏమి చేశాం? బోధకులుగా మమ్మల్ని మేము మొదటిగా ప్రశ్నించుకుంటున్నాం. నా బోధన ద్వారా నేను ఎంతమందిని చైతన్యవంతులని చేయగలిగాను? విద్యావంతులుగా మీరెంతమందిని చైతన్యవంతులను చేయగలిగారు? సామాజిక స్పృహ కలిగినటువంటి వారుగా మీరెంతమందిని చైతన్యం చేయగలిగారు? మానవ సేవలో తరించేటువంటి వ్యక్తులుగా ఎంతమందిని మనము సాయం చేయగలిగాం? ఆత్మలను కాపాడగలిగాం? న్యాయస్థాపన ద్వారా, ఎస్టాబ్లిషింగ్ జస్టిస్, న్యాయస్థాపన ద్వారా ఎంతమందికి న్యాయము చేయగలిగాము అన్నటువంటిదే ఈ రెండవ భాగంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున మనమంతా కూడా కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఇన్యాసు వారి అడుగుజాడల్లో నడవడానికి ఎంత గొప్పగా ఆయన ప్రయత్నం చేశాడు. ఒక ఆర్డర్ని క్రియేట్ చేసి అప్రూవల్ తెచ్చుకొని, తర్వాత ఫ్రాన్సిస్ జేవియర్ లాంటి మహోన్నతమైనటువంటి పునీతుల్ని ఆయన అందించి, ఇప్పటికీ కూడా వారి ద్వారా అనేకమైనటువంటి సేవలను పరిపాలనా రంగంలో, అడ్మినిస్ట్రేషన్లోనే కాదు అన్ని విషయాలలో మనం వారిని గొప్పవాళ్ళుగా చూస్తున్నాం. కాబట్టి ఇది కేవలము గురువుల ద్వారా మాత్రమే అయింది కాదు, మనమందరము కూడా ఏకమవడం ద్వారా ఇది సాధించగలిగాం. కాబట్టి ఈ రెండవ అంశంలో నేను ఒక విద్యావేత్తగా, విజ్ఞానము కలిగినటువంటి వాడగా, విద్య తెలిసినటువంటి వాడగా నేను ఎలా చైతన్యవంతులను చేయగలను అని దేవాతి దేవుణ్ణి అడుగుదాం. ఆ దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానమును మనము పాస్ చేయడం ద్వారా, ఇతరులకి అందించడం ద్వారా దేవుణ్ణి తెలుసుకునేటువంటి తత్వం వస్తుంది. ఆయన వదిలిపెట్టాడు, ఇది లోకానికి సంబంధించినది, ఏది నన్ను కాపాడలేదు, కానీ దైవ ప్రసాదితమైనటువంటి జ్ఞానము నా సొంతమైనప్పుడు నేను ముందుకు వెళ్ళగలను అని ఆయన భావించి తాను మరొక వ్యక్తిగా మారాడు అన్నటువంటి విషయాల్ని ఈ రెండవ భాగంలో తెలుసుకొని ఉన్నాం. మరి మూడవ భాగంలో మనం ప్రవేశించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణాసాగరుడైనటువంటి మా తండ్రి అయినటువంటి దేవ, తనపై వస్త్రాలను తను వదిలి, అత్యంత ఖరీదైనటువంటి వస్త్రాలను వదిలేసి నిరుపేదగా జీవించాలనుకున్నాడు. త్యాగ జీవితాన్ని అతడు తనపై వేసుకున్నాడు. నిలువుటంగిని ధరించి చేతిలో ఓ కర్రను తీసుకొని కొంతమందిని యువకులను ఏకం చేసి మహా గొప్ప శక్తిగా మీ అనుకూలమైనటువంటి విలువైనటువంటి సమూహముగా పునీతుడైనటువంటి ఇన్యాస్ వారు మలిచాడు. ఈనాడు వారి అడుగు జాడల్ని మేము అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, ప్రభువా, విద్య ద్వారా చైతన్యము, బోధన ద్వారా చైతన్యము, సామాజిక స్పృహ ద్వారా చైతన్యము, మానవ సేవ ద్వారా చైతన్యము కలిగించగలము అన్నటువంటి విషయాలను మాకు ఈయన ద్వారా తెలిసి ఉన్నాయి.
మరి మీ యొక్క సహాయం ద్వారా మేము సైతము ఇతరుల ఆత్మలను ఆదరించేటువంటి ఆత్మలుగా మారునట్లుగా, సాయం చేసేటువంటి ఆత్మలుగా మారునట్లుగా, చైతన్యవంతులు చేసేటువంటి ఆత్మలుగా మలచమని మా ప్రభువైనటువంటి క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రెండవ భాగంలో మనమంతా కూడా విషయాలు తెలుసుకున్నాం. మరి సాయంత్రం 6 గంటలకు దివ్య బలి పూజలో పాల్గొందాం. అటు తర్వాత దివ్యారాధనలో పాల్గొందాం. అప్పటి వరకు వీలైనటువంటి వారందరూ కూడా ధ్యాన వడకంలో ఉన్నాం కాబట్టి ఈ మౌనముగా ఉండడానికి ప్రయత్నం చేయండి.